కు అధిపత్యగు దేవుడై ఉన్నాడు. మనము బలహీనులము. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ బలమును అనుగ్రహింపుము అని విన్నపించుకొనుచున్నాడు భక్తుడు. అవును ప్రియులారా, ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగులో, పరలోకపు ప్రయాణములో మనము అలసిపోకూడదు, సమసిలిపోకూడదు. విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, వాక్యములో, నిరీక్షణలో, ఆత్మ సంబంధమైన ఏ విషయములో కూడా బలహీనులమై ఉండకూడదు. అలయక పరిగెత్తేవారిగాను, సమస్యలక నడిచేవారిగాను మనము కనబడలను. అందుకు మనకు బలము కావలెను. ఆ బలము ఆయనదై ఉండవలెను. ఆయనే మనకు బలమును అనుగ్రహించవలెను.